షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. దేవుని యొక్క లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. ద బుక్ ఆఫ్ జెరమయా చాప్టర్ 17 వర్సెస్ 7 and 8. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఊరను, దాని వేలు తనును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరమున చింతనుందదు, కాపు కాయదు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. You are like a tree. I am like a tree. నువ్వు ఒక చెట్టు వలె ఉన్నావు. గతంలో మనం ధ్యానం చేశాం. నెబుకద్నెజరు రాజా ఆ చెట్టు నేను సూచిస్తున్నది. గర్వించి ఎలా పతనమయ్యాడు, ఎలా ప్రభుని స్తోత్రించి దీనమస్తు కలిగేలా సమస్త పొందాలో మనం చూసాం. ఈ కాంటెక్స్ట్ గమనిస్తే ఇర్మియా ప్రవక్త ఇశ్రాయేలును ఉద్దేశించి ఈ మాటలు పలుకుతున్నాడు. ది అన్ఫ్రూట్ఫుల్ పీపుల్, వాళ్ళు ఫలము లేని వారుగా ఉన్నారు, బాధలో ఉన్నారు, చింత చేస్తున్నారు, ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నారు, చూపించలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ ఇర్మియా ప్రవక్త ఈ మాటలు శ్రవిస్తున్నాడు. ఏమనగా, యెహోవా నమ్ముకున్న వాడు ధన్యుడు, యెహోవాకు ఆశ్రయముగా ఉండును అంటూ, అలాంటి వాడు ఎవరైతే యెహోవా ఆశ్రయముగా ఉన్నాడో, ఎవరైతే యెహోవాను నమ్ముకున్నాడో అలాంటి వాడు ఎలా ఉంటాడనగా, వాడు జలం మీద నాటబడిన చెట్టు వలె ఉండును. దోస్ బిలీవ్ ఇన్ ద లార్డ్, యెహోవాను నమ్మిన వారు, those who take him as their refuge, యెహోవాను ఆశ్రయముగా ఎంచుకున్న వారు, ఆశ్రయ దుర్గముగా ఎంచుకున్న వారు, they will be like a tree planted beside the water's flow. జలము యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. ఎవరనగా యెహోవాను నమ్మిన వారు, ఆయన ఆశ్రయగా ఎంచుకున్న వారు, వారు జలం మీద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. ఆ చెట్టు ఎలా ఉంటుంది అనగా, వాక్య భాగంలో దాని వేళ్ళు తనును, దాని కాలువల ఊరన అది ఉంటుంది, నాటబడిన చెట్టు వలె ఉండును. ఆ చెట్టు యొక్క వేళ్ళు అనేది బాగా అందులో చొచ్చుకొని పోతాయి. వెట్టెక్కన దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం సంవత్సరం చింతనందదు, కాపు మానదు. ఆ చెట్టు భయపడదు, దేనికి కూడా భీతి చెందదు, భయపడదు. ఎందుకనగా అది జలం మీద నాటబడిన చెట్టు కాబట్టి, వేళ్ళు అందరూ చొచ్చుకొని పోయా కాబట్టి, దాని ఊర నాటబడిన చెట్టు కాబట్టి ఇలాంటి భయం లేదు. నో ఫియర్. ఎందుకనగా యెహోవా ఆశ్రయముగా ఉన్నాడు, యెహోవా నీడగా ఉన్నాడు కాబట్టి దానికి భయం లేదు. యెహోవాను ఆశ్రయించినట్టయితే there is no need to fear about anything in your life. నేను దేనికి భయపడవు. రెండవదిగా గమనిస్తే అది చింత అనంతదు. there is no worry. ఏమాత్రం చింత ఉండదు. యెహోవా ఆశ్రయముగా ఉన్నాడు, యెహోవా వారికి జీవ జలముగా ఉన్నాడు కాబట్టి ఇలాంటి చింత అనుంది. అది ఈయన క్రైస్తు అనేక విషయాలు చింతిస్తున్నాడు. పర్వత ప్రసంగంలో యేసే చెప్పాడు, మీరు చింతించవద్దండి, డు నాట్ వరీ. దేని విషయమే చింతపడకుండా పౌలు కూడా ఫిలిప్పీయులకు రాస్తూ 4వ అధ్యాయం 4 నుంచి మనం గమనించినట్లయితే, మీరు దేని గురించి చింతపడకుడి,
ఈనాడు మనం అనేక విషయం చింతిస్తున్నాడు. చింతించడం ఏం చేయలేం. మన మూడెత్తు చేసుకోలేం. వరి ఇది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది హీదన్ పీపుల్. చింత అన్నది అన్యుల యొక్క లక్షణం. ప్రభువే చెప్పాడు, అన్యులు వీటి విషయం విచారిస్తారు, దేని బిడ్డలు దేని విషయం విచారించరు. అన్యులైతే విచారిస్తారు అంతే. నువ్వు దేవుని బిడ్డవైతే ఏమాత్రం విచారించవు, చింతపడవు, నీవు చింతించవు. చింతన నీ ముఖానికి అది అందంగా ఉండదు, నీ ముఖాన్ని వికృతంగా చేస్తుంది. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. కాబట్టి 4:4 ఫిలిప్పీలో ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించండి. మరణాచరణ ప్రభు ఆనందించండి. చింతించేవారు ఆనందించలేరు, ఆనందించేవారు చింతించరు. భయపడద్దు, చింతనద్దు. మూడోది గమనించినట్లయితే అది కాపు మానదు. అది కాపు మారదు. ప్రభువుకు ఏకున్నా ఉండలేదు. కష్టాలు ఇస్తున్నది, దుఃఖముల ప్రభుకు ఇస్తుంది. అన్ని సమయాల్లో క్రైస్తవ విశ్వాసి ప్రభువుకు ఇచ్చేవాడుగా ఉండాలి. సమస్త కోల్పోయిన యోబు స్తుతిని చెల్లించాడు. స్తుతిని ఇవ్వక మానలేదు ఆయన. క్రైస్తవ విశ్వాసి నువ్వు చింతించి ప్రభువుకు ఏమి ఇవ్వలేకపోతున్నావు. స్తుతి అనేది ఒక జీవాఫలం. అది జీవాఫలం. చింతిస్తే ఆ జీవాఫలం ఇవ్వలేవు. ఆ జీవాఫలం స్తుతి యాగం అర్పించమని మనం మహిమపరుస్తున్నాడు. స్తుతి అనే జీవాఫలాన్ని అర్పించలేకపోతున్నాం. ఎందుకనగా you're worried about so many things. మార్తా అనే విషయం విచారిస్తున్నావు. you're worried about so many things. మరియలో ఆ చింత లేదు. she is sitting at the feet of Jesus, enjoying his presence. ఆయన చెంత ఉంటే, ఆయన నీ చెంత ఉంటే ఏ భయం ఉండదు, ఏ దిగులు, ఏ చింత నిన్ను సోకదు. నువ్వు సంతోషంగా ఉంటావు. నువ్వు కాపు ఇవ్వక మానవు. కష్టాల్లో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, ఆర్థిక లేమిలో ఉన్నా కూడా ఇప్పుడు సింగ్ ప్రైజ్ అంటూ గాడ్. ఆ జీవోబలు అర్పిస్తూనే ఉంటావు. ఏవో ఒక జీవోబలు అర్పించాడు అపొస్తలుడైన పౌలు. ఆ జీవోబలు అర్పించాడు. చెరసాలలో ఉన్నాడు, బంధకాల్లో ఉన్నాడు, చింతించలేదు, బాధపడలేదు. అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు, ఖైదీలు వింటూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మనం అన్ని సందర్భాల్లో కూడా, అన్ని వేళల్లో కూడా ప్రభువుకు మనము జీవోబలి అర్పించే వారముగా ఉండాలి. కేవలం సంతోషం కలిగినప్పుడే కీర్తన పాడతాం మనం, లేదా ప్రమోషన్ వచ్చినప్పుడు కీర్తన పాడతాం, ఏదో ఇంట్లో ఏదో మంచి జరిగితే మనం పాటలు పాడతాం సంతోషంగా, హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ అంటాం మనం. కానీ దుఃఖ సమయాల్లో, ప్రియుని కోల్పోయినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు, రోగాల చేత బాధపడుతున్నప్పుడు ఈ జీవోబలి ఇవ్వలేకపోతున్నాం. ఎవరిస్తారు జీవోబలాన్ని? ఆయన నమ్ముకున్న బిడ్డలు, ఆశించుకునే బిడ్డలు, ఆయన చెంత ఉన్న జీవజలం చెంత ఉన్న ఆ బిడ్డలు భయపడరు, చింతనందరు, కాపు ఏక మానరు. నువ్వు ఎలా ఉన్నావు? జనం మీద నాటువ చెట్టు వలెను ఉన్నావా? నీవు ఎలా ఉన్నా నీ జీవితం ఒక్కసారి పరిశీలన చేసుకొని పీడ చింతించక ప్రభుని సంతోషిస్తూ ఆనందిస్తూ దేని స్తోత్రం చెల్లించినప్పుడు ఇప్పుడు రిసీవ్ ఇమ్మెన్స్ బ్లెస్సింగ్. adversaries to give the fruit of our lips. తప్పకొని ఇవ్వాలి, ప్రభు కోరుతున్నాడు. ఆ రీతిగా మనందరం కూడా ఆ జీవమును అర్పించి భయపడక చింతించక ప్రభువుకు మనం అన్నీ అందిస్తూ అర్పించుకుంటూ మనం ప్రభు సేవల ముందు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరూ కూడా కృపా సహాయత మెండుగా దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాకరుణ మహోన్నతుడ యేసయ్య మీ స్తోత్రాలు. మేము నమ్మిన బిడ్డలు, ఆశించిన బిడ్డలు, వారు జలమేద నాటబడిన చెట్టు వల్ల ఉంటారని వాక్యం సెలవిచ్చారు తండ్రి. అలా ఉన్నప్పుడు నాయన మేము భయపడము నాయన. దేనికి భయపడము తండ్రి? మేము చింతన ఉన్నాము నాయన. మీకు
ఇస్తూనే ఉంటాం, ఎల్లప్పుడూ అర్పిస్తూనే ఉంటాం, స్తుతియాగానే అర్పిస్తూనే ఉంటాం, నిత్యము బలులు అర్పిస్తూనే ఉంటాం తండ్రి. అట్లా కృప ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు. వాక్యం ప్రతి బిడ్డను దర్శించండి. వారు ఏ స్థితిలో ఉన్నారో మీకు తెలుసు నాయనా. చింతించక, దుఃఖించక, విలపించక, బాధపడక తండ్రి, ఎల్లప్పుడూ స్తుతించేవారుగా ఉండదు, మీరు సంతోషించేవారుగా ఉండదు ప్రభువా. ఫలాలిచ్చేవారుగా ఉండదు. ప్రతి బిడ్డకు ఆత్మ సహాయత దయచేవలసిగా విజ్ఞాపన చేస్తారు. ఘనమైన మీ నామను కొనియాడుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.